నేను I want them to ask me. నేను కిందకి కూడా వెళ్ళేసి వాళ్ళకి మైక్ ఇచ్చి వాళ్ళకి అడిగిస్తా. mic ఇవ్వు, they సరే will ఇప్పుడు ask. వెళ్ళినా నేను అడగొద్దా? నువ్వు అడగద్దు, దయచేసి వెళ్ళిపో. తీసుకో. సరే ఏమండి, నా పేరు నిఖిల్ అండి, మనోడు నిఖిలు. ఇప్పుడు ఈ నిఖిలు వెళ్ళి నేను ఇప్పుడు ఆడియన్స్ లో కూడా వెళ్ళి మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. మ్యామ్ ప్లీజ్, ఎనీబడి హియర్, ఎనీబడి విత్ ద బ్యాక్ ఆల్సో యు వాంట్ టు ఆస్క్ అ క్వశ్చన్, ప్లీజ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్. నిఖిలుని పంపిస్తాం. అక్కడ సంబడి ఇస్ ఆస్కింగ్. బ్రో రెడీయా? రెడీయా? వస్తున్నా. బట్ ఐశ్వర్య గారు మీరు సింగిల్ అండి? అరే ఈ అమెరికాలో నా మీద ఏంటండి ఈ దౌర్జన్యం, మీ డామినేషన్ ఏంటి? ఓకే, I am single, very much single. ఓకే, దాని మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అడుగుతా. I'm okay to settle in Detroit also. If you find a nice boy. అదిగో వచ్చేసింది. ఓకే, హూ రేజ్ ద హ్యాండ్? ఎక్కడ? Oh, you're too young for me, boy. ఓకే, ఐశ్వర్య రాజేష్ గారు అని వెంటనే అబ్బాయి ఎక్కడ లేరు, ఉత్సాహం, అందరూ చేతులు ఎత్తున్నారు. ఓకే, కమింగ్. ఓకే ఓకే, హాయ్. ఓకే, యూ వాంట్ టు ఆస్క్ నిఖిల్ ఆర్ ఐశ్వర్య? Either of them. Okay. What's your name? Mokshita. Okay, your question. Hit your question. In like your funniest dialogues, how did you do it without laughing? Because I've seen both Kartikeya 2 and I've seen both Kartikeya 2 and Sankranti Vasanam a lot of times, and I keep laughing each time. How do you say it without dying laughing? ఎవరైనా ట్రాన్స్లేట్ చేయరా ప్లీజ్, నాకేం అర్థం కాలేదు. అంటే మీరు పెద్ద పెద్ద డైలాగులు చెప్పినప్పుడు లేదా మీ సినిమాలో కానీ ఇన్ యువర్ ఫిలిం మీరు ఎక్కువ కామెడీ సీన్స్ ఉన్నప్పుడు నవ్వకుండా లేదా ఆ సీరియస్ మూడ్ లో హౌ డు యు గైస్ పుల్ ద షో? చాలా సార్లు నవ్వేస్తారండి, ఎస్పెషలీ మై హీరోయిన్ ఇన్ ద మూవీ అనుపమ ఇస్ అ వెరీ ఫన్నీ గర్ల్. ప్రతిదానికి అంటుంటది. సో ఐ యూస్ టు లైక్ లాఫ్, బట్ దెన్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. బట్ ఐ థింక్ ద రియల్ ఫన్ మూవీ ఇస్ హర్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ సంక్రాంతికి వస్తున్నావు మా వెంకీ గారు. హౌ మెనీ వెంకీ గారు ఫ్యాన్స్ ఆర్ హియర్? Actually, I'll tell you, there's one Anil వచ్చి చాలా hilarious director. ఆయన ఒక యాక్టర్ in every film, if the actor is performing well, the director gives you more and more dialogues. They'll give you scope to perform more, you know. And I'm a Telugu speaking girl. భాగ్యం క్యారెక్టర్ చేయడానికి నేనే డబ్బింగ్ చేశాను, నేనే గోదావరి వ్యాస మాట్లాడాను. That's great అండి. లైక్ తెలుగు లాంగ్వేజ్ లో డబ్బింగ్ చెప్పడం చాలా తక్కువ మంది హీరోయిన్స్. So if the actor doesn't know ఇప్పుడు హిందీ స్పీకింగ్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ స్పీకింగ్, ఇప్పుడు నేను కూడా హిందీ సినిమా ఏదైనా చేశానంటే ఐ రియల్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ దాట్. సో వెన్ యూ నో ద లాంగ్వేజ్, ద డైరెక్టర్ రైట్స్ వెరీ ఆన్ స్పాట్లో కూడా ఇచ్చారు. I've gone for 25 takes also. I mean, what you see on screen is the good take. We in fact take a lot of takes to do that sometimes one take magic kuda jarugutadi. So there's one long dialogue which I told in Sankranti. I don't know how many of you remember. ఇప్పుడు చెప్పరా? I'm just trying to remember. Ante last night oka party చేయించాడు ఈ అబ్బాయి. ఎవరండి? పార్టీ అంటే నేను కాదు, యూత్ అంటే డెట్రాయిట్ దాకా వచ్చి పార్టీ చేయకపోతే ఫీల్ అవుతారు కదా, రైట్? I mean, life is to enjoy, guys. Come on, let's have great fun. So I'll just try and tell. 6 నెలల 4 నెలల క్రితం 10 రోజుల ముందు తెల్లవారుజామున 6 గంటలకి మంచు కూడా కురిసింది. దాంతో ఆపవా మార్నింగ్ వాకింగ్లు, ఫోన్లో టాకింగ్లు, రొమాన్స్లు, రెడ్ సారీలు, సంథింగ్ లైక్ దాట్. ఓకే, క్రేజీ ఫస్ట్ ఆవిడ ఎత్తారు చెయ్యి, ఆవిడకి ఇవ్వరా మైక్? థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వాట్స్ యువర్ నేమ్ అండి? శరణ్య. వాట్స్ యువర్ క్వశ్చన్? సో మై క్వశ్చన్ ఇద్దరిని అడుగుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఐశ్వర్య గారిని అడుగుతాను. మీరు కాకముట్టై, వడ చెన్నై ఇట్లా మీ ప్రాబబ్లీ అప్పటికి మీ ఏజ్ కన్నా ఎక్కువ మదర్ రోల్ ఇలాంటివి చేశారు కదా. సో ఎలాంటి ప్రెప్ చేశారు అండ్ హౌ టఫ్ వాజ్ ఇట్? మీరు ఉమెన్గా అప్పటికి ఇలా ఈ రోల్ చేసినప్పుడు మదర్ ఆఫ్ కిడ్స్ ఇలా ఏం నేర్చుకున్నారు? How did it change you? Oh, that's a good question. Actually, Kakamutta cinema anyone చూసారు ఇక్కడ? Okay, that's also nominated for Oscars. So, and I was 22 years old when I did Kakamutta. నాకు 22 something like that. నేను వచ్చి ఇద్దరు పిల్లలకి తల్లిగా చేశాను నిఖిల్. లైక్ నేను కాలేజ్ స్టూడెంట్ హ్యాపీ డేస్ చేశా 21కి. నాకు ఎవరు ఇవ్వలేదు. ఐ మీన్ కాకముట్ట ఇస్ అ బ్రిలియంట్ ఫిల్మ్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్. నేను వచ్చి రియల్ స్లమ్స్లో వెళ్ళి షూట్ చేసాము. మై డైరెక్టర్ టాట్ మీ. అక్కడే యాక్చువల్గా నేను చాలా నేర్చుకున్నాను డైరెక్టర్ దగ్గర, హౌ టు యాక్ట్ యాజ్ ఎ వెరీ బ్యాడ్ పర్ఫార్మర్ దెన్. సో హీ టాట్ మీ. క్యారవాన్లు ఉండేవి కాదు,
టాయిలెట్స్ అని ఏమి ఉండేది కాదు. సో అది ఒక చిన్న ఏరియా అనమాట. ఇట్స్ అ స్లమ్, ఒక చిన్న సైదాపేటలో ఒక చిన్న ఏరియా. నేను పొద్దున వెళ్తే ఐ యూస్ టు బీ దేర్, ఐ యూస్ టు లివ్ దేర్. ఐ లిటరలీ నేను అందరినీ చూశానండి. లైఫ్లో ఒక విషయం నేను నేర్చుకుంది ఏంటంటే, మనం వచ్చి ఏమిటంటే ఇప్పుడు జనరల్గా ఒక చిన్న ఇంట్లో ఉంటే ఇంకో పెద్ద ఇల్లు కట్టుకోవాలి అనుకుంటాం, ఒక చిన్న కార్ కొనుక్కుంటాం, నెక్స్ట్ ఇంకో కార్ కొనుక్కోవాలి అనుకుంటాం. బట్ ఐ సా లేడీ దే, ఒక 10x10 ఇంట్లో ఉంటుంది, 3 పిల్లలు ఆవిడకి. లేచి ఇంత బాగా గల్లు గల్లు అని వేసుకుంటారు కదా పట్టీలు వేసుకుని గల్లు గల్లు అని లేచి బాగా టర్మరిక్ పసుపు మొహంలో రాసుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని చక్కగా పువ్వులన్నీ పెట్టుకుని పొద్దున ఐ సా హర్ కుకింగ్ ఇన్ ద హౌస్. అండ్ దెన్ ఒక 2 hours తర్వాత ఐ సా హర్ వాషింగ్ క్లోత్స్ ఇన్ ద హౌస్. ఒక ఈవినింగ్ 6 o'clockకి ఐ సా హర్ క్లీనింగ్ ద హౌస్. చక్కగా నీళ్ళని జల్లుకొని ముగ్గేసుకుని సాయంత్రం మొగుడు ఇలా తూలుతూ వచ్చాడు. దెన్ ఐ saw she was having a happy life with what was just there in that 10x10. ఐ మీన్ నాకు అది వచ్చి ఏదో మూడో కన్ను ఓపెన్ అయినట్టు ఉంది. అయితే ఇంత చిన్న ఇల్లు కూడా షీ హ్యాస్ 3 kids, ఒక మంచి మొగుడు, వి డోంట్ నో, బట్ షీ వాజ్ స్టిల్ హ్యావింగ్ అ గ్రేట్ లైఫ్. ఐ వాజ్ లైక్, ఇలా కూడా లైఫ్ లీడ్ చేయొచ్చా అనేది వచ్చి ఇట్ వాజ్ అ లైఫ్ లర్నింగ్ లెసన్. సో ఐ థింక్ కాకాముట్ట హస్ టాట్ మీ సో మెనీ థింగ్స్. అండ్ ఏజ్ మ్యాటర్ కాదండి. బీయింగ్ అ గుడ్ యాక్టర్, ఐ థింక్ యూ షుడ్ బీ ఏబుల్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్. మన పిల్లల తల్లిగా చేయడంలో తప్పే లేదు. నేనైతే చాలా సినిమాలు పిల్లల తల్లిగానే చేశాను. అండ్ ఐ లవ్ కిడ్స్. పిల్లల తల్లిగా ఉండడం ఒక ప్రైడ్ యాక్చువల్లీ. ఐ లవ్ వన్ కిడ్ ఇన్ యువర్ మూవీస్. బుల్లిరాజు ఎంతమందికి ఇష్టం అండి ఇక్కడ? యు నో, I think I am the only actor who has played maximum number of roles as mother. And na Sankranti సినిమాలో 4 పిల్లలు నాకు. Yeah, Sankranti part 2 వస్తే Anil told me he's going to give me 6 kids. Thank you so much, Aishwarya. Nikhil, Yeah. we have one other questions for, I mean, inkoka question to Nikhil garki. సో మీరు హ్యాపీ డేస్ నుంచి కార్తికేయ 1, కార్తికేయ 2, 18 pages, సూర్య వర్సెస్ సూర్య, ఇలా డైవర్స్ రోల్స్ అన్ని మొత్తం చేశారు కాబట్టి మీకు అందులో ఏది చాలా ఛాలెంజింగ్గా అనిపించింది, దేనికి హోంవర్క్ ఎక్కువ అలా చేయాల్సి వచ్చింది, అండ్ వాట్ రోల్ ఈజ్ మోర్ క్లోజ్ టు యువర్ రియల్ లైఫ్? అంటే థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ మ్యామ్, ఇట్స్ అ వెరీ నైస్ క్వశ్చన్. ఐ జస్ట్ వాంట్ టు సే గైస్ దట్ కొన్ని సినిమాలు మనం చేసినప్పుడు భయం వేస్తుంది. లైక్ కార్తికేయ 2 was one film like that. అండ్ యునో ఎందుకంటే ఆ సినిమాలో భక్తి ఉంది, సైన్స్ ఉంది, అండ్ యునో కృష్ణుడు గురించి ఉంది. సో లాస్ట్లో మీరు చూసారు ఆ కంకణం ముట్టే టైంలో, వెన్ ఐ వాస్ టచింగ్ ద కంకణం, ఆ భక్తి రావాలి, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ షుడ్ నాట్, యునో ఇట్స్ అ వెరీ థిన్ లైన్ అండి, లైక్ యునో బిట్వీన్ దట్ పర్ఫార్మెన్స్. సో ఐ ట్రైడ్ మై బెస్ట్. అండ్ ఆ సాంగ్ వస్తుంది వెనకాల, హే మాధవ హే కేశవ హే గోవింద, దట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఎవర్ హావ్ డన్ ఇన్ మై లైఫ్. సో యా, కార్తికేయ 2 was my most challenging role. ఓకే, ఇప్పుడు అంటే ఆడియన్స్ క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు నాకు నిజంగా పని ఉంది, మీ ఇద్దరితో కొన్ని క్వశ్చన్స్ అయితే అడగాలి. నేను ప్రిపేర్ అయ్యాను. ఇది ఫినిష్ చేసేసి అబ్బో అరే గుండెపోటు వచ్చి పోతావు, ఆఖరి వస్తున్నా, ఒక్క నిమిషం మా. ఓకే, నువ్వేమైనా అడగమంటున్నావా ఏంటి? So my first question is, hey, say your name, man. What's your name? I'm Akshay. Akshay, hi. Yeah, hi. Who is the funniest actor to work with? For me? Yeah. I see, andariki telusu that Brahmanandam garu is the funniest actor to work with, but I have a very nice experience with Satya. You've seen Swami Rara? Yeah. There is this guy, you know, the chubby guy. He's there in most of my movies, especially this movie called Ekkadiki Potavu Chinnavada. Chusara meeru? Dantlo బిర్యానీ మాకేనా ఆడుకొద్దా అన్నప్పుడు ఐ బర్స్టెడ్ లాఫింగ్ ఇన్ ద షూట్. సో ఐ థింక్ సత్య ఇస్ హిలేరియస్. మత్తు వదలరా కూడా చేశాడు మొన్న. ఐ థింక్ హి ఇస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఓకే, హి హాస్ సంథింగ్ టు ఆస్క్ టు ఐశ్వర్య గారు as well. Aishwarya, what qualities do you look for in a husband? Adi. How old are you, boy? 15 years. Gods must be crazy, guys. This generation. హస్బెండ్ లా ఉంటే చాలు, మొగాడులాగా ఉండాలి. హస్బెండ్ మంచిగా పెళ్ళాన్ని చెప్పిన మాట వినాలి, కానీ వినరుగా. అంటే లైఫ్ లో మీను ఉండొచ్చా ఉండకూడదా? మీను ఇలా 6 feet ఉండాలి, లేదా ఇంత జీతం ఉండాలి, షెనెల్ బ్యాగ్ కొనియాలి, అది ఇవన్నీ చెప్తారు ఇప్పుడు. ఇంకా
హర్మీస్ బ్యాగ్ కొనియాలి అవన్నీ లేవా? హైట్ గా ఉండాలి, పొట్టిగా ఉండాలి, ఎవరికి కావాలండి? పర్వాలేదండి. ఓకే, అసలు ఏమి ఒక టాప్ 3 అంటూ ఏమని ఉన్నాయా? నో, యాక్చువల్లీ ఐ టెల్ యూ, మంచి అబ్బాయి ఉంటే చాలు. ఇక్కడ చాలా మంది మంచి అబ్బాయిలు ఉన్నారు. అట్లయితే మంచి అబ్బాయి విత్ లోడ్స్ ఆఫ్ మనీ. అది మెల్లిమెల్లిగా ఇప్పుడు మంచి అబ్బాయి విత్ లోడ్స్ ఆఫ్ మనీ, ఒక షెనెల్ బ్యాగ్ విత్ 3 BHK విల్లా, ఇట్లాంటివి పెరుగుతా ఉంటాయి. ఓకే, ఐ హావ్ ఫ్యూ క్వశ్చన్స్ టు ఆస్క్ బోత్ ఆఫ్ యూ. ఇద్దరిని అడుగుతున్నా. సో రెడీ? వెనకాల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. ఐ రియలీ ఆస్క్ నో ప్లీజ్. సరే భయ్ మీరు అడిగండి, నేను చెప్తాను. వాట్ యు వాంట్ ఆస్క్? తమిళ అబ్బాయి వాట్? తమిళ అబ్బాయి కావాలా, తెలుగు అబ్బాయి కావాలా అని అడుగుతున్నారు. ఏదన్నా ఓకే. తెలుగు వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఏంటి ఏదో సంబంధం చూసి నాకు సెట్ చేసి పెళ్లి చేసి ఇక్కడే మా అమ్మకి టికెట్ వేసి రామా పెళ్లికి అన్నట్టు ఉంది ఇక్కడ. What do you want to ask? You can ask. No, you just ask. What do you want to ask? You want a picture? Amma bhaiya tappu bhaiya. This is really కాదు. So the point is, audience నుంచి we have taken few questions. అవే నేను అడుగుతా. Okay, don't worry. Okay, ఇప్పుడు what was the best 3 films మీకు టాప్ 3 చూస్ చేసుకోవాలంటే ఏంటి? మావేనా? మీది. మావే అంటే I think Happy Days is number 1 for me. Okay. Then I think Kartikeya 2 and then Swamirara. Yeah. Yep. Okay. Aishwarya garu. I mean, I have done more than 45 films. All my films are best films according to me. Okay. నేను బక్రాన్ అయిపోయాను ఇప్పుడు. కాదు అలా You can't give such good answers. Be at my level, okay? I don't know. Kakamoto is one. Kaushalya Krishnamurthy మీరందరూ చూసుంటారు. Kana అని చెప్పి తమిళ్లో it changed my entire career and సంక్రాంతికి వస్తున్నాం. Yeah. Okay. So ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇండియాలో లేనిది అమెరికాలో ఉన్నది ఏంటది? What's that one thing that you like? You go first. మీ ఆన్సర్ చూసి నేను ఆన్సర్ ఇస్తా. ఇండియాలో లేనిది అమెరికాలో ఉన్నది. ట్రంప్. కరెక్ట్. ఇక్కడ మీకు ట్రంప్, మాకు అక్కడ మోడీ, అంతే. నిఖిల్? అంటే ఐ థింక్ దేవుడా ఏదైనా ఎడిట్ చేసి వేసేయద్దండి, రేపు నేను ఇరుక్కుంటాను. చెన్నై వెళ్ళాలి నేను. ఇండియాలో ఉన్నది ఇక్కడ లేనిదా? See guys, I think relatives. I think it's a very genuine answer. మనకి రిలేటివ్స్ ని మనం కోరుకుంటాం. నాకైతే నేను బేగంపేటలో ఉంటాను. ఇక్కడ సెకండ్రాబాద్ రిలేటివ్స్, అక్కడ హైదరాబాద్ రిలేటివ్స్ అందరినీ కవర్ చేస్తాను. సో when I come to US, I think you guys miss your family, right? So I think that's missing definitely. Yeah. I think medical is also quite difficult కదా ఇక్కడ. You guys can't go to the hospitals easily. ఏదైనా ఎమర్జెన్సీ, I think that's one major thing. I went to an emergency and they said 1.5 lakh అన్నారు. బయటికి I'm okay భయ్యా, ఫైన్ బయటికి వచ్చాను. మన ఊర్లో ఏముంది, వెళ్తే ఒక 2 మాత్రలు ఇస్తారు, తీసుకుని వెళ్ళిపోవచ్చు. I think that's one thing I've heard from a lot of my friends. Okay, మీరు ఒక ఇంకో యాక్టర్ తో మీ లైఫ్ స్వాప్ చేసుకోవాలంటే who would that actor be? నాగార్జున గారండి. He's got an amazing and why? Because he's మన్మధుడు అండి ఆయన. అంతకన్నా లైఫ్ ఉంటుందా? Okay. He's ever young and he's ever smart and handsome. నాగార్జున గారు ఫ్యాన్స్ ఎక్కడ? ఓకే, ఐశ్వర్య గారు మీరు? I don't know, I can't think of anyone. అంతేనా? మళ్ళీ సేఫ్? There's so many. ఒక్కరు చెప్పండి, ఎనీ హీరోయిన్ ఆర్ ఎనీ హీరో. I am answering like a high schooler and she's answering like a PhD. హీరోగా స్వాప్ అయిపోనా? అయిపో. హీరోగా స్వాప్ అయితే ఐ విల్ గో ఫర్ రజనీకాంత్ గారు. ఎందుకని? తలైవా. He's a superstar. He's a superstar. Okay. నా ఫిట్నెస్ అభయ 3 పూట్ల బిర్యానీ. No, I think it's like actors kada. My investment is our body, so we work out a lot. 5 times a week I work out. Yeah. కాదు ఐశ్వర్య గారు? Night time no food. Yeah. Nikhil, do you do skin care? Actually ఈ మధ్య స్టార్ట్ చేశా because I'm getting closer to 40. స్కిన్ కేర్ స్టార్ట్ చేశా. ఐశ్వర్య గారు, మీరు తీసుకునే వాటర్ ద చెప్పండి. హీరో నేను డైట్ చెయ్యా. కాదు, నిజం చెప్పండి. హీరోయిన్స్ అందరు తినేసిన తర్వాత ఇస్ దిస్ ట్రూ ఆర్ ఫాల్స్? యూజువల్ గా యాక్టర్స్ తినిన తర్వాత ఫుల్ హెవీ అయిపోయిన తర్వాత ప్యూక్ చేస్తారంట, నిజమేనా? No, I don't think so. అలా లేదా? చేస్తారా నాకు తెలియదు. What do you do for yourself? How do you maintain yourself? So I just eat mostly one meal a day, which Nikhil told most of us don't eat dinners.
And if we eat dinner, then we don't eat till next day. I do 16 hours fasting basically. That's like my intermittent. Adi. That's like my lifestyle అండి అంతే. ఓకే దేర్ ఇస్ నో పర్టికులర్. నేను ఇప్పుడు కూడా బిర్యానీ పెట్టారు చక్కగా, చాలా బాగుంది. తానాలో బిర్యానీ ఎవరు చేస్తున్నారు? బాబాయిసా, భీమాస్ భీమాస్. బాగుండింది, నైస్ బిర్యానీ అండ్ సమ్ మటన్ కర్రీ, అదని తిన్నాను, నో ప్రాబ్లం. సో ఐ జస్ట్ డూ ఫాస్టింగ్, దట్స్ ఇట్. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, ఇప్పుడు మీతో ఒక Thank you guys. Thank you very much. We had a special contest on Insta Reels. తానాకి సంబంధించి దానికి ఒక పర్టికులర్ సాంగ్ చేసి దాన్ని రీల్స్ చేశారు. We have the prize winners and I want you guys to give away the prizes. మనకు లేదా అక్క? నాకు లేదా. ఇన్స్టా రీల్స్ అంటేనే మనం కదా, నాకు లేదా. తానా గురించి చేయాలి, నువ్వు వేరేవన్నీ చేస్తావు తప్ప తానా గురించి చేయవు. ఎంత మాట అండి అసలు, ఏంటిది కాదు ఇలా. I want to ask you guys one thing. Do you really miss India or you're happy living here? గట్టిగా. Happy Okay, how living many here. people are happy living here? Okay. How many people miss India and your families? Oh, damn. Oh.